కూకట్పల్లిలో భారీగా హవాలా డబ్బు దోపిడీ జరిగింది. డబ్బులు తీసుకుని వెళ్తున్న వారిపై కారం చల్లి దుండగులు దాడి చేశారు. కత్తులతో బెదిరించి ₹1 కోటి దోచుకెళ్లారు. ఇప్పటికే శంషాబాద్ దగ్గర 3 అరెస్ట్ అయ్యారు. ఇక మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కూకట్పల్లిలో భారీగా హవాలా డబ్బు దోపిడీ జరిగింది. డబ్బులు తీసుకుని వెళ్తున్న వారిపై కారం చల్లి దుండగులు దాడి చేశారు. కత్తులతో బెదిరించి ₹1 కోటి దోచుకెళ్లారు. ఇప్పటికే శంషాబాద్ దగ్గర 3 అరెస్ట్ అయ్యారు. ఇక మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కూకట్పల్లిలో భారీగా హవాలా డబ్బు దోపిడీ జరిగింది. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి లైవ్ లో అందిస్తారు. శశి, కూకట్పల్లి దోపిడీ కేసులో కూకట్పల్లికి సంబంధించినటువంటి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దోపిడీ అనంతరం నిందితులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లక్నో వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే పోలీసులు వారి మీద నిఘా ఉంచడం, ఆ తర్వాత వారు వెళ్ళినటువంటి మార్గాల్లో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ ఉండడంతో వీరంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళినట్టుగా నిర్ధారణ కావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు శంషాబాద్ పోలీసులకు సంబంధించినటువంటి టీం చేరుకుంది. ఇందులో భాగంగానే నిందితులు ఎవరైతే ఉన్నారో దోపిడీ చేసినటువంటి నిందితులను అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా ఇప్పటికే ఈ కేసులో అజీముద్దీన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కూకట్పల్లి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రధానంగా అజీముద్దీన్, కుస్రు ఈ ఇద్దరు కూడాను ఈ ₹1 కోటి హవాలా నగదును తీసుకుని వెళ్తున్నటువంటి సందర్భంలోనే 4 దుండగులు వచ్చి ఈ ఇద్దరి మీద దాడి చేయడంతో పాటు కళ్ళలోకి కారం చల్లి అనంతరం ₹1 కోటి నగదును తీసుకెళ్లినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఈ అజీముద్దీన్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో చాలా కీలకమైనటువంటి అంశాలను అతను ప్రస్తావించాడు. ప్రధానంగా అజీముద్దీన్, ఆ తర్వాత కుస్రు ఈ ఇద్దరు కూడా బౌద్ధుపురాకు సంబంధించినటువంటి వారు. ఆ బౌద్ధుపురలో అమీర్ వద్ద ఈ ఇద్దరు కూడా పనిచేస్తూ ఉంటారు. ఒకవైపు ఏసీ మెకానిక్ గా పనిచేస్తూనే మరోవైపు అమీర్ దగ్గర ఇద్దరు కూడా పనిచేస్తున్నటువంటి సందర్భం. ప్రధానంగా ఈ అమీర్ నిన్న సాయంత్రం ఈ కుస్రును, ఆ తర్వాత అజీముద్దీన్ ఇద్దరిని పిలిచి వారికి ఒక ₹10 నోటు ఇచ్చాడు. ఈ ₹10 నోటును తీసుకుని వెళ్ళి కూకట్పల్లిలోని గోకుల్ ఎన్క్లేవ్లో ఇవ్వాలంటూ కూడా చెప్పాడు. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి విజువల్స్లో గోకుల్ ఎన్క్లేవ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదే అపార్ట్మెంట్. అయితే ఈ అపార్ట్మెంట్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఎదురుగానే ఉంటుంది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి చూస్తే ఈ గోకుల్ ఎన్క్లేవ్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది కూడా. అయితే నిన్న అమీర్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కుస్రు, ఆ తర్వాత అజీమున్ ఇద్దరు కూడా ₹10 నోటును తీసుకుని వచ్చారు. ప్రధానంగా అమీర్ వీళ్ళకి ఒక ఆదేశం ఇచ్చాడు. గోకుల్ ఎన్క్లేవ్లో ఇచ్చినటువంటి హవాలా డబ్బు ₹1 కోటి నగదును ఇబ్రాహీంకి ఇవ్వాలంటూ కూడా ఆయన ఆదేశం ఇవ్వడం కూడా జరుగుతుంది. సో అమీర్ ఆదేశాల మేరకు ఇద్దరు కూడా ఈ గోకుల్ ఎన్క్లేవ్కు చేరుకున్న తర్వాత ఇందులో పవన్ అనేటటువంటి వ్యక్తికి ఫోన్ చేస్తారు. ఆ పవన్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి ₹1 కోటి నగదును కాటన్ బాక్స్లో ప్యాక్ చేసి అనంతరం ఇబ్రాహీంకి ఫోన్ చేస్తారు. అయితే ఇబ్రాహీం ఆ ₹1 కోటి నగదును తీసుకుని ఇదే కూకట్పల్లిలో ఉన్నటువంటి 835 పిల్లర్ నంబర్ దగ్గరకు రావాలంటూ కూడా ఇబ్రాహీం ఈ ఇద్దరిని కూడా సూచిస్తారు. అయితే నేను చూపిస్తున్నటువంటి పిల్లర్ నంబర్ 825 ఒకసారి మన విజువల్స్లో కూడా చూడొచ్చు. గోకుల్ ఎన్క్లేవ్ ఉన్నటువంటి పిల్లర్ నంబర్ 825. ఆ తర్వాత జరిగినటువంటి దోపిడీ 835 పిల్లర్ నంబర్ దగ్గర. అంటే కేవలం ఒక 10 పిల్లర్లు దాటితే ఇబ్రాహీంకు ఈ డబ్బు చేరవేయాల్సి ఉంది. అయితే రెప్పపాటులోనే ఈ ఇద్దరు బైక్ మీద వెళ్తున్నటువంటి సందర్భంలో వెనకాల నుంచి 4 దుండగులు 2 బైక్ల మీద వచ్చారు. అనంతరం కుస్రు, ఆ తర్వాత అజీముద్దీన్ కళ్ళలోకి కారం జల్లారు. ఆ వెంటనే ఇద్దరు కూడా పట్టు తప్పిపోవడంతో బైక్ మీద నుంచి కింద పడ్డారు. ఆ వెంటనే 4 దుండగులు కూడాను వారి వద్ద ఉన్నటువంటి ₹1 కోటి కాటన్ బాక్స్ను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. సో మొత్తానికి ఈ ఇద్దరు వెళ్ళినటువంటి ఆయా మార్గాల ఆధారంగా పోలీసులు ప్రత్యేకంగా వీరి మీద నిఘా ఉంచి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తే ఈ దుండగులంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే ఎయిర్పోర్ట్లోనే వీరిని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. లక్ష్మీ. థ్యాంక్ యూ శశి.